మేము రెగ్యులర్గా ట్రై చేస్తున్నాం మేడం. ఇంకెన్ని మంత్స్ మేము వెయిట్ చేయాలి, నెక్స్ట్ ట్రీట్మెంట్ తీసుకోవాలా, లేకపోతే ఇలాగే న్యాచురల్గా ట్రై చేయాలి? ఐఎమ్ డాక్టర్ శిల్ప, గిఫ్ట్ ఫెర్టిలిటీ హాస్పిటల్, భీమవరం. సో రెగ్యులర్గా ట్రై చేయటం అంటే 1 year ఆఫ్ అన్స్టాప్డ్ ఇంటర్ కోర్స్, అంటే ఎటువంటి పిల్లలు పుట్టకుండా కాంట్రసెప్టివ్స్ కానీ కాండమ్స్ కానీ అటువంటివి ఏం వాడలేదు, వైఫ్ అండ్ హస్బెండ్ మామూలుగానే రెగ్యులర్గా కలుస్తున్నాము, 1 year దాటిపోయింది, అయినా కూడా పిల్లలు పుట్టట్లేదు అంటే ఇంకా డెఫినెట్గా మీరు ఫర్టిలిటీ కన్సల్టెంట్ని విజిట్ అవ్వండి. మీ ప్రాబ్లం ఏంటో వాళ్ళు చెక్ చేసి చెప్తారు. ఇది ఎవరికి అంటే బిలో 35 years ఏజ్ అనమాట. అదే అబోవ్ 35 years ఏజ్ అనుకోండి, డెఫినెట్గా మీరు మ్యారేజ్ అయిన విత్ ఇన్ 6 months దాటి మీరు న్యాచురల్ ఇంటర్ కోర్స్ చేస్తున్నా మీకు ప్రెగ్నెన్సీ రాలేదనుకోండి, 6 months దాటిపోతే ఇమీడియట్గా వెళ్ళి మీ ఫర్టిలిటీ కన్సల్టెంట్ని కలవాలి. ఎందుకు 6 months అంటే మీకు ఎగ్ అన్నది తొందరగా పడిపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి 35 తర్వాత డెఫినెట్గా అర్లీ విజిట్ చేశారనుకోండి, కౌంట్ మోటిలిటీ కానీ స్పర్మ్ కానీ ఎగ్ కానీ చూసుకొని మీకు అర్లీ ట్రీట్మెంట్ అనేది ఇవ్వటం జరుగుతుంది. థ్యాంక్ యూ.